హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఏంటి డబ్బాలనుకుంటున్నారా? ఇండియా నుంచి కొరియర్ వచ్చిందండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. అంటే ఎవ్రీ 6 మంత్స్కో 7 మంత్స్కో ఒకసారి తెప్పించుకున్నా కానీ ఇండియా నుంచి కొరియర్ వచ్చిందంటే ఒక ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఇవి పొటాటో చిప్స్ అండి, మా అత్తయ్య గారు చేసి పంపించారు ఇవి. అండ్ ఇంక ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు పంపించారండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో మా మమ్మీ వాళ్ళ లవ్ కనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఎవ్రీ ఇయర్ నేను కొరియర్ తెప్పించుకుంటాను, బట్ ఈసారి అయితే ఆవకాయ పచ్చళ్ళు అవి పెట్టించుకోలేదండి. బికాజ్ మా మమ్మీ పంపించిన ఆవకాయ పచ్చళ్ళు ఇంకా ఉన్నాయన్నమాట. టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇవన్నీని. ఈసారి నాకు కొత్తగా సూడిదొచ్చింది ఏంటంటే ఇదేంటి అరిసెలు తినాలనిపించింది అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ అరిసెలు తినాలనిపించలేదు. నాకు అప్పుడు నచ్చేవి కూడా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అరిసెల మీద క్రేవింగ్ వచ్చింది. సో ఇంకా అప్పుడు మా మమ్మీకి రాకపోయినా చేసి పంపించింది అనమాట. ఈ శారీ అయితే మా తమ్ముడు పంపించాడండి. అది రాఖీ పండగకి పంపించేశాడు అనమాట ఇప్పుడే. అండ్ రాఖీ ఫెస్టివల్కి. అండ్ దెన్ ఇంకా వాడు అన్నీ ముందే ఆలోచించుకొని నాకు కొరియర్ వచ్చినప్పుడే పంపించేస్తాడండి. అండ్ తర్వాత ఇదేమో ఓంకారం అనమాట. అంటే మేము పూజా మందిర్ తయారు చేసుకున్నాం, దానికి వెనకాల పెట్టడానికి అని చెప్పి ఇది పంపించారు. బట్ ఇంకా పూజా మందిర్కి మేము షెల్ఫ్స్ కింద పెట్టేసుకున్నామండి. ఇంక ఇది ఏదోలాగా టర్న్అవుట్ చేయాలి. అండ్ తర్వాత ఇవన్నీ ఇంకా పూజా సామాగ్రి అండి. అంటే లైక్ మేము తొందరగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇవన్నీ మోస్ట్లీ పూజకి సంబంధించిన సామాన్లే ఎక్కువ పంపించారు. ఎందుకంటే వ్రతానికి కావాల్సినయే అని చెప్పి మేము చెప్పాము. వడియాలు అండ్ నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మకు వడియాలు పెట్టమని చెప్పలేదు. ఇంకా అయినా కానీ అప్పటికి వాళ్ళకి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అని కొంచెం ట్రయల్స్ ఉంటాయి కదా, ఆ ట్రయల్స్లో పెట్టిన వడియాలన్నీ నాకు పంపించేసింది. తర్వాత ఇదేమో శబరిమల నుంచి ప్రసాదం అండి. మా డాడీ శబరిమల వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారనమాట. వీళ్ళ అల్లుడు గారి కోసం అన్నారు. ఎస్పెషల్లీ మా హస్బెండ్ కోసం తీసుకొచ్చారు మా డాడీ. అంటే మోస్ట్లీ తీసుకొస్తారు, బట్ దాచిపెట్టి పంపిస్తారనమాట కంపల్సరీ. మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో అందుకు ఇదేమో సారీ అండి. అంటే ఎవ్రీ ఇయర్ కనకదుర్గమ్మ తల్లికి కార్తీక మాసంలోను అండ్ ఆషాఢ మాసంలోను సారి తీసుకెళ్తారండి. మాకు కనకదుర్గమ్మ గుడి టెంపుల్ ఏంటంటే ఒక 15 to 20 minutes టైం పడుతుంది అంతే. కొంచెం దగ్గరేనమాట. ఎవ్రీ వీకెండ్ వెళ్ళే వాళ్ళం అనమాట. అసలు ఎప్పుడైనా మనసు బాగోపోయినా ఏదైనా కొంచెం లో అనిపించినా కూడా ఇలా కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం అండి. ఇక్కడ అసలు అలాంటిది ఏం లేదు. బట్ పర్వాలేదులేండి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ కూడా మాకు 20 minutes దూరంలోనే ఉన్నారు. ఆ సారీ అనమాట మా మమ్మీ అది కూడా గుర్తుపెట్టుకొని ఆ సార్ నాకు పంపించింది అనమాట. ఇక్కడ చూడండి కనకదుర్గమ్మ తల్లి ఆలయం 2024 దాని ఉంది. ఈ ఇయర్ కూడా వస్తుంది అనమాట 2025ది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ కానీ ఇట్లా ఒక బౌల్ లాంటిదో ఏదో ఒక అదేంటి ఐటమ్ ఉండి అండ్ దాని లోపల పసుపు, కుంకుమ, కోన్స్ అవన్నీ పంపేస్తారు. మా మమ్మీ కూడా అవన్నీ పంపించింది. అండ్ ఇదేమో శబరిమల స్వామి ప్రసాదం. ఎంతమంది ప్రసాదాన్ని ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుండిద్ది కదా. నాకైతే అసలు ఒక లోపల పెట్టుకోగానే ఒక రకమైన ఫీల్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రసాదాలకి ఎందుకు ఇలా అంటున్నారు అనుకుంటే ఎందుకు అనుకుంటున్నామంటే చాలా రోజులు అయిందండి. బికాజ్ మేము మిస్ అవుతున్నాం వాటిని, అందుకని అనమాట. ఇదివరకు అలా అనిపించేది కాదు, కానీ నేను వచ్చిన ఫస్ట్ 1 year అలా అనిపించేది కాదు, కానీ తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి నాకు కూడా హోమ్ సిక్. సో అప్పటి నుంచి ప్రతిదీ కూడా ఒక వాల్యుబుల్ థింగ్గానే అనిపిస్తుంది. ఈవెన్ ప్రసాదం వాల్యుబులే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీ మెమరీ కూడా వాల్యుబుల్ అనిపిస్తుంది. అండ్ ఈ కుక్కర్ బెల్ట్లు అండి, ఇవన్నీ చిన్న చిన్న గిన్నెలు అనమాట. ప్రసాదం పెట్టుకోవడానికి దేవుడి మందిర్లో చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉన్నాయి. అదే ఇక్కడైతే $5 అమ్ముతారనమాట ఈచ్ ఈ బౌల్ని. బట్ అక్కడ కొంచెం తక్కువకే వస్తాయి కదా, అందుకని అయినా మా మమ్మీ ఇంకా కొని పంపించేసినట్టుంది. ఈ దాల్ముడి అండి, నాకు ఏదో మాట వరుసకు అడిగాను నేను దాల్ముడి అని. ఎప్పుడెప్పుడో చెప్పినవి అన్నీ కూడా గుర్తుపెట్టుకొని పంపించిందండి మా మమ్మీ. ఇది
ఏదన్నా కొరియర్ వేయించేటప్పుడు చాలాసార్లు చెప్తారు మా డాడీ, ఏదన్నా లిస్ట్ అవుట్ చేసి నీకేం కావాలో అవి లిస్ట్ చేసి పంపిరా అని అంటారు. బట్ నేను ఏం చేస్తానో తెలుసా అండి, నెలకు ఒక విషయం గుర్తొచ్చింది, అప్పుడప్పుడు రోజుకొకటి చెప్తాను అనమాట. వాళ్ళు ఆ రోజుకొకటి చెప్పినా కానీ చాలా వరకు మోస్ట్లీ అన్నీ గుర్తుపెట్టుకొని చెప్తారు. ఈ డే నాకు కొరియర్ వచ్చేసిన నెక్స్ట్ డే నుంచి అయ్యో అది మిస్ అయ్యానమ్మా, ఇంకొకటి మిస్ అయ్యానమ్మా అని అప్పుడు మళ్ళీ లిస్ట్ చెప్తా. ఇప్పటి నుంచి చెప్పిన లిస్ట్ అంతా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని పంపిస్తారు అన్నట్టు నాకు. అండ్ ఇదేమో తిరుపతి ప్రసాదం అండి, అండ్ కనకదుర్గమ్మ తల్లి లడ్డూలు అనమాట. కొన్ని అయితే నలిగిపోయినాయి, బట్ ఓకే అనిపించింది. అంటే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చినాయి కదా, పర్వాలేదు అనిపించిందండి. ఈ ప్లేట్ కూడా అనమాట పూజ ఆ టైంలో నేను తాంబూలాలు పెట్టుకోవడానికి పనికొస్తుందని ఆ ప్లేట్ కూడా పంపించిందండి మా మమ్మీ. బట్ ఒక ఎమోషన్ అయితే స్టార్ట్ అయ్యింది లడ్డూలకి ప్రసాదాలకి. కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చినాయి అనమాట నాకు. ఏది చూసినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయో చెప్పనా, ఇది చూసినప్పుడు అండి, ఈ పేపర్ని చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. అక్కడైతే కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర గుడి బయట కూర్చొని చాలాసార్లు మేము పులిహోర అండ్ లడ్డు తిన్నాయి బాగా గుర్తొచ్చినాయి అనమాట. ఇప్పుడు చాలా దూరం వచ్చేసినట్టు అనిపించింది. ఇది సెకండ్ ప్యాకెట్ అండి, ఇది మా మమ్మీ ఇది అనమాట. అసలు ఓపెన్ చేయగానే ఈ ఇదేంటి కరివేపాకు కారపొడి పంపించింది, సూపర్ స్మెల్ వస్తుంది అనమాట. అసలు ఎంతైనా అమ్మ చేతి వంటే కదా. నేను చాలా మిస్ అవుతున్నా. మా మమ్మీ చికెన్ విత్ కొబ్బరి పాల రైస్ ఒకటి చేస్తారు కదా, కొబ్బరి అన్నం, అది కూడా చాలా బాగా చేస్తుంది. నాకు అదైతే వచ్చిన నెక్స్ట్ 1 month నుంచే స్టార్ట్ అయిందండి క్రేవింగు. ఎప్పుడు వెళ్తానో ఏంటో, ఎప్పుడు వండించుకొని తింటానో ఏంటో, చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అలాగే మిస్ అవుతూ ఉంటారండి వాళ్ళ పేరెంట్స్ని. కానీ కొన్ని పరిస్థితులు ఉండాలి అని ఉంటారు అంతే. కొన్నిసార్లు ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా, లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్లు కాబట్టి, సో ఇంకా తప్పదు. ఇదేమో జున్ను పౌడర్ మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి ఇదేదో జున్ను పౌడర్ బాగా పని చేస్తుందంట, బాగా వస్తుందంట అని చెప్పేసి అన్నారంట. ఇంకా అందుకని అవి కూడా పంపించారు అన్నమాట. అంటే ఇవన్నీ నా డ్రెస్సెస్ అండి, ఈవెన్ ప్యాంట్లు అవన్నీ పంపించారనమాట. ఇక్కడ కాటన్వి కొంచెం తక్కువ అండ్ అంత అనిపించవు, సో అందుకని అన్నీ అక్కడి నుంచి పంపించారు. ఇది చందనం అండి, చాలా బాగుంటుంది. మా డాడీ మా కోసం పూజ కోసం అని పంపించారు. ఇంకా డిఫరెంట్ నైటీస్ అండ్ వెనకాల వ్రతం చేసుకునేటప్పుడు బ్యాక్ డ్రాప్ కింద వేస్తారు కదండి, అవి అండ్ ఇలాంటి ఫ్లవర్స్ అండ్ కొంచెం డెకార్ ఐటమ్స్ వచ్చేసినాయి అనమాట. ఇవైతే మోస్ట్లీ నా శారీస్ అండి, అంటే ఒక 4 శారీస్ దాకా పంపించారు. ఎందుకంటే వ్రతంలో కట్టుకోవడానికి ఈ శారీ అన్నట్టుగా పంపించారు అనమాట. చాలా బాగుంది ఈ శారీ. నేనైతే ఇందులోంచి తీయకుండానే చూపించేస్తున్నాను చూడండి, బికాజ్ నేను ఒక చేత్తో ఫోను ఒక చేత్తో ఇది తీసి చూపిస్తున్నాను అనమాట. అంటే ఆ స్టాండ్ని పెట్టుకోవాలి ఫోన్ అనేది కూడా ఆ మైండ్కి నాకు అనిపించలేదు ఆ ఎగ్జైట్మెంట్లో. అండ్ ఇదేమో నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ తెచ్చిన ఫస్ట్ శారీ అనమాట. ఆయన ఒక షాప్కి వెళ్ళి ఒకరికి సెల్ చేసి తేవటం అనేది అదే ఫస్ట్ టైం అంట. సో నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తీసుకొచ్చారు, అందుకని అది ఒక మెమరీగా చెప్పారని, సో అది ఇంకా అక్కడ ఉండటం ఎందుకని తెప్పించేసుకున్నా. అండ్ ఇదేమో మొత్తం తాలింపు గింజలదండి, ఇదైతే నాకు బాగా నచ్చింది అండ్ చక్కగా కనపడుతున్నాయి కూడా అని చెప్పి బాగా అనిపించింది. మా మమ్మీకి బలి దొరుకుతాయి అనుకున్నా, ఇంక ఇది కూడా బాగా నచ్చింది నాకు. అండ్ కడాయి అయితే ఇక్కడ కూడా దొరుకుతాయండి, చాలా బాగానే దొరుకుతాయి. బట్ మా మమ్మీ ఏం చేసిందంటే ఎందుకన్నా మంచిదని సేఫ్ సైడ్కి పంపించిందంట. ఇదైతే ఇక్కడ $40 చూసానండి ఇండియన్ స్టోర్స్లో. అసలు మన ఇండియన్ స్టోర్స్లో ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళినప్పుడు $30 చూశాను. ఒక $30 $40 పెట్టి గిన్నె కొనాలా అని చెప్పి అప్పుడు జస్ట్ పిక్ తీసుకొని మా తమ్ముడికి షేర్ చేశాను అనమాట. అప్పుడు మా తమ్ముడు అక్కడ కొని పంపించాడు. ఇంకా దాంతోపాటు ఇలాంటివి అన్నీ పంపించాడు అనమాట. ఎవరన్నా ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి పంపిస్తాం కదండి, అలాంటివి పూజా మందిర్లోనే కాకుండా కొంచెం వేరే దగ్గర పెట్టుకోవడానికి కూడా కావాలన్నానని
అలా కొంచెం పసుపు కుంకుమ వేసుకోవడానికి అలాంటిది ఒక సింపుల్ది పంపించాడు అనమాట. ఈ రాగి వస్తువులు ఏంటంటే మనం దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు రాగి వాటిలో పెడితే మంచిదంటండి. సో అందుకని రాగి పంపించారు. ఈ రాధాకృష్ణుల బొమ్మ అండ్ గోవిందనామాలు అయితే ఇక్కడ నా దగ్గర లేవండి. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజు రాధాకృష్ణులకి బొమ్మకి దండం పెట్టుకునేదాన్ని. ఇక్కడ లేదు, అందుకని అది కూడా పంపించారు. ఒక హ్యాపీ ఫీల్ అనమాట. ఇండియా నుంచి కొరియర్ కానీ అలాంటివి వచ్చితే వాళ్ళని దగ్గర నుంచి చూడలేకపోయినా దూరం నుంచి ఫీల్ అవుతాం వాళ్ళ లవ్ని. సో అందుకే హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా అంతేనా? నా అలాగనే ఫీల్ అవుతూ ఉంటారా? అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.